హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే అసలు మొగళ్ళ గొప్పతనం చూద్దాం. అసలు ఎవరిది గొప్పతనం అంటే నిజంగా మనం ప్రొద్దున 5 గంటలకు లేచి నుంచి ఊడవడం, కడగడం, తోమడం, రెడీగా డబ్బాలో ఉన్న బియ్యాన్ని తీసుకొని వచ్చి పండి పెట్టడం, వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించడం, మళ్ళీ తీసుకొని రావడం, హోంవర్క్ చేయించడం, వాళ్ళతో ఉండడం, పడుకోబెట్టడం. సో ఇదంతా చేసే మనం గొప్ప. రెడీగా డబ్బాలో రెడీగా ఉన్న బియ్యం, రెడీగా ఉన్న కూరగాయలను తీసుకొచ్చి వంట చేసి పెట్టి ఈ పనులన్నీ చేసే మనం గొప్ప. రెడీగా మనకు రెడీమేడ్ అయ్యే ఇంట్లోకి వచ్చే బియ్యం, కూరగాయలు ఆ డబ్బాలోకి వచ్చేదాకా వాళ్ళు కష్టపడే కష్టం గొప్పదా? మీరే ఆలోచించండి. మనం పొద్దున్న లేచి నుండి పడుకునే వరకు రెస్ట్ లేకుండా పని చేసుకోగలుగుతాం. మనం మన పిల్లలతోని నాకు ఈరోజు ఈడ పెయిన్ ఉంది, నేను ఈ పని చేసినా, నేను అలసిపోయినా అని చెప్పుకోగలుగుతాం. కానీ అట్లీస్ట్ మగవాళ్ళకు నాకు ఈ అవస్థ ఉంది అని కూడా చెప్పుకోలేకపోతారు. ఎందుకు అంటే నేనే డౌన్గా ఫీల్ అయితే నా ఫ్యామిలీ ఇంకా కుంగిపోతుంది, ఇంకా బాధపడతారు అని వాళ్ళకున్న అవస్థను కూడా చెప్పుకోలేరు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు గొప్ప మనం గొప్ప? మీరే ఆలోచించుకోండి. నేను ఒక విషయం చెప్పనా, మనం సడన్గా మన పిల్లలకు లేకపోతే మన ఇంట్లో అత్తమామ తల్లిదండ్రులకు ఏదైనా జరిగితే అయ్యో 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 అని మహా అయితే గట్టి కూర్చుని అక్కడ ఏడవగలుగుతాం, అంతే. మనం చేసే పని ఇంకేముంటుంది? ఏముండదు. కానీ వాళ్ళకు ఏం జరిగినా హాస్పిటల్కి తీసుకెళ్ళడం, వాళ్ళకి అయ్యే ఖర్చు, వాళ్ళ మెడిసిన్స్, వాళ్ళు క్యూర్ అయ్యేదాకా వాళ్ళు బయట ఒకరిని బతిలాడతారా, ఇంకో వర్క్ చేస్తారా, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. కానీ టైంకు మనకు అమౌంట్ తీసుకొచ్చి అక్కడ కట్టి మన పిల్లల్ని మనకు సేవ్ చేసి మన చేతుల్లో అప్పగిస్తారు. ఇప్పుడు చెప్పండి, అసలు మొగాలు గొప్పనా మనం గొప్పనా? ఎంతసేపు మంచం దగ్గర కూర్చొని ఏడ్చే మనం గొప్పనా? మన పిల్లల్ని మనకు అప్పచెప్పే వాళ్ళు గొప్ప? మీరే ఆలోచించుకోండి. అందరి ఇళ్ళల్లో ఇంతే ఉంటుంది నాకు తెలిసి. మ్యాక్సిమం ఏ తండ్రి అయినా, ఎవరైనా ఇంట్లో, ఏ కొడుకైనా, ఏ తండ్రి అయినా, ఒక ఇంటికి అల్లుడైనా, ఎవరైనా వాళ్ళు పడే కష్టాన్ని డైరెక్ట్గా చెప్పుకోలేరు. అందుకే వాళ్ళు గొప్పవాళ్ళు కాదేమో నాకు తెలిసినంతవరకు. ఇప్పుడు మనం ఎంతసేపు ఏదైనా పని చేసేటప్పుడు సడన్గా ఏదైనా అయిందనుకోండి, అమ్మో అమ్మో నాకు ఇది నొప్పి ఇది నొప్పి అని మనం చెప్పుకోగలుగుతాం. మన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం నాకు చేతనైతే లేదని. కానీ పాపం వాళ్ళకు కనీసం ఆ ఫెసిలిటీ కూడా లేదు. ఎందుకు అనంటే నేను ఒక్కరోజు మంచాలో పడుకుంటే నా ఫ్యామిలీ ఏమైపోతుంది అని ఆలోచించి మన గుండెల్లో బాధను దాచుకొని మౌనంతోనే మనకు వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకే వాళ్ళు గొప్ప కాదు. మనకు కొంచెం జరగంగానే అమ్మో 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 అమ్మ అని అంటాం కదా, మనం గొప్ప. అందుకే మనం గొప్ప కాదు. గొప్ప కావచ్చు, వాళ్ళు గొప్పగా ఆలేకపోతున్నారు కావచ్చు. నిజంగా సమాజంలో తల్లి ఆడపిల్లలకు ఒక మంచి గౌరవం ఉంది. ఆ గౌరవం వెనుక ఖచ్చితంగా చెప్పగలుగుతా నేను, వాళ్ళ సపోర్ట్ ఉంటేనే మనకు గౌరవం ఉంటుంది. దీన్ని ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇదే నిజం. ఎందుకు అనంటే నువ్వు బయటకెళ్ళి స్వేచ్ఛగా ఉండగలుగుతున్నావు, నిన్ను నీలాగా ఉంచుకోగలుగుతున్నావు, నిన్ను నీలాగా ప్రూవ్ చేసుకోగలుగుతున్నావు అంటే ఖచ్చితంగా తండ్రి సపోర్ట్ ఉండాలి. లేకపోతే ఒక ఆడపిల్లకి భర్త సపోర్ట్ అనేది ఉండాలి. ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటుంది. అందుకే వాళ్ళు గొప్ప వాళ్ళు కాలేకపోతున్నారేమో. స్క్రీన్ మీద మనమే కనబడతాం కాబట్టి మనం గొప్ప వాళ్ళలాగా కనబడుతున్నామేమో. అందుకే వాళ్ళ గెలుపు అనేది అక్కడే ఆగిపోయిందేమో. మనం వాళ్ళ పని పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టాలి, వ్యాన్ ఫీజులు కట్టాలి, వాళ్ళకి ఏ అనారోగ్యం సమస్యలు ఉన్నా వాళ్ళు కేవలం తెర వెనుక మాత్రమే ఉండగలుగుతున్నారు. తెర ముందు పిల్లలకైనా అంతే కదా. జ్వరం వస్తే మా అమ్మనే ఉంటుంది, మా అమ్మనే నన్ను చూసుకుంటుంది, మా నాన్న రాడు కదా. ఇట్లా ఈ సందర్భంలో కూడా వాళ్ళు ఎప్పుడు తెర వెనుకనే ఉంటున్నారు, వాళ్ళ గౌరవాన్ని కోల్పోతున్నారు. అంటే ఒక స్టేజ్ తర్వాత అర్థమవుతుంది. కానీ మనకు అర్థమయ్యేలోపు మేబీ వాళ్ళు మన దగ్గర ఉండకపోవచ్చు, లేకపోతే ఇంకేదైనా జరగచ్చు. మగవాళ్ళు గొప్పవాళ్ళ కాదా అది మీరే ఆలోచించండి. ఈ రోజుల్లో అందరూ కసాయి వాళ్ళు. అసలు బయట ఆడపిల్లని చూస్తే ఇంత చీప్గా బిహేవ్ చేస్తున్నారా అనేవాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళని మనం ఏం చేయలేం. అట్లాంటి వాళ్ళు సమాజంలో ఒక్కరో ఇద్దరో ఉంటే తన పిల్లల కోసం 3 పూటల పస్తులున్న తండ్రులు ఎందరో ఉన్నారు. కానీ మనం దాన్ని గుర్తించలేకపోతున్నాం. ఎందుకంటే ఎంతసేపు తల్లి అనేది తొందరగా మనకి ఎఫెక్షన్ ఉంటుంది కాబట్టి చూపించుకోగలుగుతారు, మన ప్రేమను మనం చూపించుకోగలుగుతాం. కానీ తండ్రి అట్లా కాదు కదా.
తండ్రికి ఎంతసేపు కుటుంబ బాధ్యతలు, మ్, ఒక ఇల్లు గడవాలి అంటే తల్లి చిన్నదో పెద్దదో పని చేసి తనకు సహాయకారంగా ఉన్నా కానీ కంప్లీట్గా ఒక ఫ్యామిలీని నడిపేది మాత్రం తండ్రి ఒక్కడే. ఇది నిజం. చాలామంది సింగిల్ పేరెంటింగ్ లైఫ్ ఫేస్ చేసే ఆడపిల్లలు ఎంతోమంది ఉన్నా అది అదృష్టమో దురదృష్టవశాత్తు కోల్పోయినా కూడా ప్రతి ఫ్యామిలీలో ఒక తండ్రి అనేవాడు నిజంగా తెర వెనుక ఉన్న కనిపించని ఒక దేవుడు. అందుకే అంటే వాళ్ళు తెర వెనుకనే ఉండిపోతున్నారు కాబట్టి వాళ్ళు మనకు సమాజంలో గొప్పవాళ్ళుగా కనబడతలేరు. కానీ తల్లి ఎప్పుడు తెర ముందు ఉంటుంది, మన కళ్ళ ముందు ఉంటుంది. కాబట్టి అందరూ అమ్మ అంటే అదొక అద్భుతమైన బంధం, లేకపోతే తల్లిని మించిన వాళ్ళు ఎవరు ప్రపంచంలో లేరు అనుకుంటారు. కానీ తల్లి పోస్టునిచ్చిన తల్లికి సమాజంలో ఒక గౌరవప్రదమైన విలువ దక్కిన దానికి కారణం మాత్రం తన తండ్రి, లేకపోతే భర్త. వాళ్ళు లేకపోతే మనం లేము. మనం ముందు కనిపిస్తున్నాం కాబట్టే మనం గొప్పవాళ్ళం, వెనుకబడిపోయినారు కాబట్టే వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. అంతే కదా. వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.